ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా తోడబుట్టిన అన్నకు చెప్పుకుంటుంది. కాని నాకు మాత్రం నీ వల్లే కష్టాలు వచ్చాయన్నా. కష్టం రాకుండా కాపాడాల్సిన నువ్వే కసాయివాడిలా పగబట్టావు. రాజకీయంగా నీకు పోటీకి వస్తానేమో అని ఊహించుకొని నా వెనకాలే ఉండి వెన్నుపోటు పొడిచావు. ప్రత్యర్థులతో చేతులు కలిపి నన్ను ఓడగొట్టినవు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయితే సోషల్ మీడియాలో నీచంగా ట్రోల్ చేయించి నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశావు. ఈ ట్రోలింగ్ చేయిస్తుంది ప్రత్యర్థులు అనుకున్నా కాని దీని వెనక ఉంది నువ్వే అని తెలుసుకోలేకపోయా. ఏ అన్నైనా సొంత చెల్లిపై ఇంత నీచానికి దిగజారుతాడా? నా ఫోన్ ట్యాప్ చేసి ఎలా విన్నావు? అసలు ఆ దిక్కుమాలిన ఆలోచన ఎలా వచ్చింది? నా మీద డాడీకి చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య దూరం పెంచినవు. అన్నీ నువ్వే చేస్తున్నావు అని తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎం కుర్చీకి అడ్డు వస్తానేమో అని ఇన్ని కుట్రలు చేసినవా? నువ్వు అడిగితే రాజకీయాల నుండే తప్పుకునేదాన్ని కదా. 2009లో నీకోసం నేను త్యాగం చేసిన సంగతి మర్చిపోయినవా అన్నా? అలాంటి నాపై ఇన్ని కుట్రలు ఎలా చేయాలనిపించింది? నీలాంటి నీచుడు ఏ చెల్లికి ఉండకూడదు. సొంత చెల్లికే ఇంత అన్యాయం చేసినవు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది మహిళలను వేధించినవో. నీలాంటి నీచుడు ఈ సమాజానికి ప్రమాదకరం. నీలాంటి వాడిని పార్టీ నుండే కాదు తెలంగాణ సమాజం నుండే వెలివేయాలి.